సైలెన్స్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఎప్పుడైతే అవతల వ్యక్తుల వెనకాల పడుతూ ఉంటామో వాళ్ళ టాలెంట్ చూపిస్తారు, మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎప్పుడైతే వన్స్ మీరు డ్రాప్ అయిపోయి సైలెంట్ అయిపోతారో అప్పుడు మీ విలువ ఏంటో తెలుస్తుంది. ఎలాగా? వాళ్ళకి ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. ఇప్పటి వరకు నా ఫోన్ కోసం, మెసేజెస్ కోసం ఆరాట పడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు? మీరు యాక్టివ్గా ఉండకూడదు. ఆన్లైన్లో కనపడటము, వెంటనే స్టేటస్లు పెట్టడం, వాళ్ళ కోసం మీరు ఆలోచిస్తున్నట్టుగా రకరకాల స్టేటస్లు డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయటం, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు అవన్నీ వాళ్ళకి తెలియజేస్తూ ఉండటం, మీ అప్ టు డేట్ అంతా కూడా వాళ్ళకి మీరు పంపిస్తూ ఉండటం. అలా చేసినంత వరకు మీకు విలువ అనేది రాదండి. కొంచెం డిస్టెన్స్ని మెయింటైన్ చేయండి. కష్టమే, మీకు ఇష్టమైన వ్యక్తులు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, నాకు తెలుసు ఆ విషయం. కానీ మనకు ఇష్టమైనది ఏదైనా సరే మనం సొంతం చేసుకోవాలి అని అంటే కొంచెం కష్టాన్ని మనం అనుభవించి తీరాల్సిందే. వాళ్ళంటే మనకి ఎంత ఇష్టమైనా ఉండనియండి, కానీ ఆ ఇష్టం ముందు మన ఆత్మ గౌరవాన్ని ఏమాత్రమో మనం వదులుకోవాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఇలా సైలెంట్గా అయిపోయిన తర్వాత వాళ్ళకి థాట్స్ స్టార్ట్ అవుతాయి. ఏమైంది, ఇన్నాళ్ళు ఉన్నట్టుగా ఇప్పుడు లేరు, కనిపించట్లేదు అని చెప్పేసి ఇక మీ ఫోన్ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఇవాళ చేస్తారేమో, రేపు చేస్తారేమో, ఎల్లుండి చేస్తారేమో, ఫోన్ కోసం ఎదురు చూడటం అనేది వాళ్ళ వంత అవుతుంది. మీరు ఇంకా అది వదిలేసేయండి. వాళ్ళకు వదిలేసి మీరు ఫ్రీగా ఉండండి. అది వాళ్ళు చూసుకుంటారు నెక్స్ట్ నుంచి. ఆ తర్వాత టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి మీకు ఫోన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒక రోజు, 1, 2, 3 రోజుల తర్వాత 4th డే కానీ 5th డే కానీ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ ఆర్ ఫోన్ మీకు రావడం జరుగుతుంది. వచ్చేసింది కదా అని చెప్పేసి ఎగేసుకొని వెళ్ళిపోయి పుసుక్కున ఫోన్ ఎత్తేసేయకండి. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మీరు చాలా బిజీ అని వాళ్ళకి తెలియచేయండి. అఫ్ కోర్స్ మీకు ఏ పని లేకపోయినా సరే, అది మనలో మన మాట, వాళ్ళకి తెలియదు కదా. బిజీ అని మీరు వాళ్ళకి నిరూపించండి ఏదో ఒక విధంగా. లటక్కున ఫోన్ ఎత్తేయకండి, కొంచెం వెయిట్ చేయండి. 1, 2, 3 సార్లు ఫోన్ చేసినా పర్వాలేదు. ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తారా బాబు అని చెప్పేసి మీరు వెళ్ళి ఫోన్ని పుసుకుని ఎత్తేసారే అనుకోండి, మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది అనమాట కదా. బేతాళుడు చెట్టు ఎక్కినట్టుగా అయిపోద్ది. అలా అవ్వద్దు. మనం ఎంత రిస్క్ చేస్తున్నాం, వాళ్ళని చూడకుండా ఉంటున్నాం, మనం ఆన్లైన్లో కూడా వాళ్ళకి మీట్ అవ్వట్లేదు, ఇంత రిస్క్ చేస్తున్నాం కదా.